హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనము అమ్మ వంటింట్లో సీమంకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఈ సీమంకాయ పచ్చడికి సీమంకాయని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసి సన్న ముక్కలు తరిగి ఉంచుకోవాలి. దీనికి ఉప్పు, పసుపు, మెంతులు, ధనియాలు, 1 టేబుల్ స్పూను చింతపండు నానవేసుకున్నది, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అంటే తాలింపు గింజలండి. వంకాయని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసి సన్న ముక్కలుగా తరిగి ఉంచుకోండి. 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నానండి నేను. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు మీరు పొయ్యి వెలిగించి బాణలు పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లో ఒక 8-9 ఎండుమిరపకాయలని వేసుకోండి. వేసుకొని దీంట్లో ఈ మిరపకాయలు వేగేటప్పుడే ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూను మెంతులు వేయండి చాలు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు. నేను ఎండుమిరపకాయలు 9 తీసుకున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు 2-2.5 తీసుకున్నానండి. మీరు కారాన్ని బట్టి తీసుకోండి. తీసుకొని వీటన్నిటిని దోరగా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించండి. తిరగమాత ఎంత బాగా వేగితే అంత రుచండి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు నువ్వుల్ని కూడా వేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి బాగా వేయించండి. నువ్వులు బాగా చిటపటలాడి వేగుతాయండి. ఇప్పుడు పొయ్యిని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 చిటికెడు ఇంగువను కూడా వేయండి. వేసి ఈ తాలింపుని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ని ఉప్పు కూడా వేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే బాణల్ని పొయ్యి మీద పెట్టేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా తరిగి ఉంచుకున్న టమోటా, సీమంకాయ ముక్కల్ని వేసి వేయించండి. ఇది మరీ మెత్తగా వేగక్కర్లేదండి. సీమంకాయలో ఉండే ఆ జిగురు పోతే చాలు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు గింజల్ని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా వద్దండి. మీరు కావాలంటే రోట్లో కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న చింతపండును వేయండి. దీంట్లో చింతపండు కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే సీమంకాయ చప్పగా ఉంటుంది కదా. నేను 1 టేబుల్ స్పూన్ వేసానండి. అది కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సీమంకాయ, టమోటా ముక్కల్ని, వీటిని కూడా వేసి ఒక్కసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. అంటే మరి మెత్తగా వద్దండి, ముక్కలు కనిపించేటట్టు 1-2 సార్లు అలా మిక్సీ జార్ని రన్ చేయండి చాలు. ముక్కలు కనిపిస్తూనే ఉంటాయండి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని దీని మీద పై తిరగమాతకి ఇప్పుడు పొయ్యి వెలిగించి ఒక చిన్న బాణలు పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు చిటపటలాడేటప్పుడు 1 టేబుల్ స్పూను మినపప్పు, 1/2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేయండి. ఇవి దోరగా వేగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసేసి చిటికెడు ఇంగువని, కొద్దిగా కరివేపాకు శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకును కూడా వేయండి. ఈ వేడి నూనెలో కరివేపాకు బాగా వేగుతుందండి. ఇప్పుడు ఈ తాలింపునెత్తి మనం ముందర రెడీ చేసి పెట్టుకున్న పచ్చట్లో వేసి తాలింపు బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. అంతేనండి, ఎంతో రుచికరమైన సీమంకాయ పచ్చడి రెడీ. ఇది వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. మీరు తయారు చేసి చూసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా నేను వీడియోలో చూపిన విధంగా పచ్చడిని తయారు చేయండి.